టెట్ పరీక్ష, డిఎస్సి, వార్డ్ శానిటేషన్ లాంటి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు అందరికీ ఘనస్వాగతం. ఎప్పటిలాగానే ఈరోజు క్లాస్లో కూడా ప్రధానంగా ఒక 20 మౌలికాంశాలను గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేఖిత కండరాలను ఇలా అంటారు. రేఖిత కండరాలు జీవి ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రిత కండరాలు అంటారు. జీవి సంకల్పానికి అనుగుణంగానే పనిచేస్తాయి కాబట్టి వాటిని సంకల్పిత కండరాలు అని కూడా అనొచ్చు. రేఖిత కండరాలు అన్నీ కూడా అస్థికి అంటే ఎముకలకు అంటిపెట్టుకొని ఉంటాయి కాబట్టి వీటిని అస్థి కండరాలు అని కూడా అనొచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. రేఖిత కండరాలను నియంత్రిత కండరాలు, సంకల్పిత కండరాలు, అస్థి కండరాలు అని 3 రకాలుగా కూడా మనం పేర్కొనవచ్చు. ఎముకలను కండరాలతో కలిపే సంయోజక కణజాలం ఏది? టెండాన్. ఎముకలను కండరాలతో కలిపే సంయోజక కణజాలం టెండాన్. క్రింది వాటిలో బహుకేంద్రక కణాలు కలిగిన కణజాలం ఏది? బహుకేంద్రక స్థితిని సిన్సిషియం స్థితి అంటారు. జంతు కణాల్లో అది కనిపిస్తే అటువంటి బహుకేంద్రక స్థితి, జంతు కణాలలో కనిపిస్తే సిన్సిషియం స్థితి అంటారు. ఈ బహుకేంద్రక స్థితిని ప్రదర్శించేటటువంటి కణాలు రేఖిత కండర కణాలు. కాబట్టి ఆన్సర్ వచ్చి రేఖిత కండర కణజాలంలో బహుకేంద్రక స్థితి కనిపిస్తుంది. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచే కణజాలం లిగమెంట్. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచే కణజాలం లిగమెంట్. ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలు ఏ కణజాలంలో ఉంటాయి? ఏరియోలార్ కణజాలంలో ఉంటాయి. ఏరియోలార్ కణజాలంలో ఫైబ్రోబ్లాస్ట్ కణాలు కనపడతాయి. అరేఖిత కండరాలను ఇలా అంటారు. అరేఖిత కండరాలు నునుపు కండరాలు. శరీరం లోపలి భాగాల్లో ఉంటాయి కాబట్టి అంతరాంగ కండరాలు అని కూడా వ్యవహరిస్తారు వీటిని. అరేఖిత కండరాలు జీవి యొక్క ఆధీనంలో ఉండవు కాబట్టి వీటిని అనియంత్రిత కండరాలు అని వ్యవహరిస్తారు. కాబట్టి అరేఖిత కండరాలను ఏమంటారంటే అనియంత్రిత కండరాలు అని వ్యవహరిస్తారు. జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏది? ఉపకళా కణజాలం. జంతువులలో లోపలి అవయవాలను బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం ఉపకళా కణజాలం. గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు వంటివి ఈ కణజాలం నుండి ఏర్పడతాయి. ఉపకళా కణజాలం నుండి ఏర్పడతాయి. ముఖ్యంగా ఉపకళా కణజాలంలో ఒక వెరైటీ, ఒక రకం ఉంది. దానిని కెరటిన్ సహిత ఉపకళా కణజాలం అంటారు. గట్టిగా ఉన్నటువంటి ఈ గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములలో కెరటిన్ సహిత ఉపకళా కణజాలం కనపడుతుంది. కాబట్టి దీనికి ఆన్సరు ఉపకళా కణజాలం. ష్వాన్ కణాలు ఈ కణజాలంలో భాగంగా ఉంటాయి. ష్వాన్ కణాలు న్యూరాన్లో లేదా నాడీ కణజాలంలో భాగంగా ఉంటాయి. కాబట్టి ష్వాన్ కణాలు ఏ కణజాలంలో కనిపిస్తాయి అంటే నాడీ కణజాలంలో కనిపిస్తాయి అని చెప్పాలి. లిగమెంట్ మరియు టెండాన్ తంతువులు ఏ ప్రోటీన్ల చేత నిర్మించబడి ఉంటాయి? దీనికి ఆన్సరు కొల్లాజన్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. లిగమెంట్ మరియు టెండాన్ తంతువులలో కనిపించే ప్రోటీను ఏది అంటే కొల్లాజన్. ఈ కొల్లాజన్ గురించి ఇంకొక రకంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏది అంటే కొల్లాజన్ అని రాయాలి. నిస్సెల్ కణికలు ఈ కణాలలో ఉంటాయి. ఈ నిస్సెల్ కణికలనే టైగ్రాయిడ్ రేణువులు అని కూడా వ్యవహరిస్తారు. ఇవి నాడీ కణాలలో ఉంటాయి. కాబట్టి ఆన్సరు నాడీ కణాలు. నిస్సెల్ కణికలు నాడీ కణాలలో ఉంటాయి. ముఖ్యంగా నాడీ కణాలలో కూడా సైటాన్లో అంటే నాడీ కణ దేహంలో ఇవి కనిపిస్తాయి. ఉపకళా కణజాలంలో కణాలు అనేక వరుసలలో ఉంటే ఆ ఉపకళా కణజాలాన్ని ఏమంటారు? అనేక వరుసలు ఉంటే దానిని స్థరిత ఉపకళా కణజాలం అంటారు. స్థరితము అంటే లేయర్, వరుస అని అర్థం. కాబట్టి ఉపకళా కణజాలంలో అనేక వరుసలు కలిగి ఉన్న ఉపకళా కణజాలం ఏది అంటే ఆన్సర్ ఏం రాయాలంటే స్థరిత ఉపకళా కణజాలం అని రాయాలి. జంతువులలో కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏది? అడిపోస్ కణజాలం. జంతువులలో కొవ్వును నిల్వ చేసే కణజాలం అడిపోస్ కణజాలము.
తిమింగలం లాంటి జలచర క్షీరదాలలో అధోచర్మంలో కనిపించేటటువంటి కొవ్వు నిండినటువంటి నిర్మాణాన్ని బ్లబ్బర్ అంటారు. అది కూడా అడిపోస్ కణజాలమే. అదేవిధంగా మానవుల్లో ఈ అడిపోస్ కణజాలం 2 రకాలుగా ఉంటుంది, బ్యాట్ అని, వ్యాట్ అని. బ్యాట్ అంటే బ్రౌన్ అడిపోస్ టిష్యూ అని, వ్యాట్ అంటే వైట్ అడిపోస్ టిష్యూ అని అర్థం. కాబట్టి జంతువులలో కొవ్వును నిల్వ చేసేటటువంటి కణజాలం ఏది అంటే అడిపోస్ కణజాలం ఆన్సర్. ఎముక వీటి చేత ఏర్పడుతుంది. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ల చేత ఎముక ఏర్పడుతుంది. రణవీర్ కణుపులు దీనిలో భాగంగా ఉంటాయి. రణవీర్ కణుపులనే రాన్వియర్ కణుపులు అని కూడా వ్యవహరిస్తారు. ఇది నాడీ కణజాలంలో ఉన్నటువంటి యాక్సాన్లో కనపడుతుంది. యాక్సాన్ అంటే తంత్రికాక్షం. యాక్సాన్ను ఆవరించి మైలిన్ త్వచం ఉంటుంది, కానీ అక్కడక్కడ ఈ మైలిన్ త్వచం చినిగిపోయి ఉంటుంది. యాక్సాన్లో మైలిన్ త్వచము చేత ఆవరించబడకుండా అనాచ్ఛాదితంగా నగ్నంగా ఉన్నటువంటి భాగాలను రణవీర్ కణుపులు లేదా రాన్వియర్ కణుపులు అని వ్యవహరిస్తారు. నార్మలీ యాక్సాన్ is surrounded by myelin sheath, and at certain intervals this myelin sheath is ruptured. In such portions where this myelin sheath is ruptured on the axon, the portions are naked. These naked portions of axon that are not covered by myelin sheath are called nodes of Ranvier. సో రణవీర్ కణుపులు అంటే ఆక్సాన్లో ఉన్నటువంటి అనాచ్ఛాదిత ప్రాంతాలు. క్రింది వాటిలో అరేఖిత కండరం కానిది ఏది? అరేఖిత కండరం కానిది చేతి కండరం. ఎందుకంటే చేతి కండరం అస్థి నిర్మాణానికి అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి రేఖిత కండరం కిందికి వస్తుంది. మిగిలిన 3 గర్భాశయ కండరాలు, రక్తనాళాల కండరాలు, చిన్న ప్రేగు కండరాలు, ఈ 3 కూడా అరేఖిత కండరాలు. ఇక్కడ ఇచ్చిన వాటిలో చేతి కండరం మాత్రమే అరేఖిత కండరం కానిది. సొరచేపలో అస్థిపంజరం ఈ కణజాలంతో ఏర్పడి ఉంటుంది. కార్టిలేజ్ చేత ఏర్పడి ఉంటుంది. కార్టిలేజ్ అంటే మృదులాస్థి. సొరచేపలని మృదులాస్థి చేపలు లేదా కాండ్రిక్టిస్ చేపలు లేదా కార్టిలేజినస్ చేపలు అని ఎందుకంటారంటే సొరచేపలలో అస్థిపంజరం కార్టిలేజు లేదా మృదులాస్థి చేత చేయబడి ఉంటుంది. క్రింది వాటిలో దేనిని పెరికారియాన్ అని కూడా అంటారు? క్రింది వాటిలో సైటాన్ను పెరికారియాన్ అని వ్యవహరిస్తారు. క్యారియాన్ అంటే కేంద్రకము. మామూలుగా కేంద్రకం కణంలో మధ్య ప్రాంతంలో ఉండాలి, కానీ సైటాన్లో మాత్రం కేంద్రకం మధ్యగా కాకుండా కొద్దిగా సైడ్కు అంటే పక్కకు అంటే పరిధీయ భాగాలకు ఉంటుంది. కాబట్టి సైటాన్ను పెరికారియాన్ అని కూడా వ్యవహరిస్తారు. నార్మలీ న్యూక్లియస్ షుడ్ బి ప్రజెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్, బట్ ఇన్ కేస్ ఆఫ్ సైటాన్ ద న్యూక్లియస్ ఈజ్ a little bit situated in the periphery. Hence cyton is called perikaryon. కేంద్రకం కలిగిన రక్త కణాలు ఏవి? కేంద్రకం కలిగిన రక్త కణాలు తెల్ల రక్త కణాలు. కేంద్రకం కలిగిన రక్త కణాలు తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. మానవుల్లో రక్త ఫలకికల్లో కేంద్రకం ఉండదు. కాబట్టి కేంద్రకం కలిగిన రక్త కణాలు ఏవి అంటే తెల్ల రక్త కణాలు, WBC. ఈ WBCనే పాలీమార్ఫో న్యూక్లియోసైడ్స్ అని కూడా అంటారు. బహురూపక కేంద్రకాలు వీటిలో కనిపిస్తాయి, వీటిల్లో తెల్ల రక్త కణాల్లో కనపడతాయి. కాబట్టి కేంద్రకం కలిగిన రక్త కణాలు ఏవి అంటే తెల్ల రక్త కణాలు ఆన్సర్. ఇక చిట్ట బిట్టు, గ్లియల్ కణాలు ఈ కణజాలంలో భాగంగా ఉంటాయి, నాడీ కణజాలంలో భాగంగా ఉంటాయి. గ్లియల్ సెల్స్ ఆర్ ద సపోర్టింగ్ సెల్స్. నాడీ కణాలకు న్యూరాన్లకి సపోర్ట్నిస్తూ ఉన్నటువంటి కణాలనే న్యూరోగ్లియల్ కణాలు లేదా గ్లియల్ కణాలు అని వ్యవహరిస్తారు. సో ఈరోజు క్లాస్లో ఒక 20 ప్రశ్నలు మౌలికాంశాలు నేర్చుకున్నాము. ఇలానే బాగా శాస్త్రీయంగా అధ్యయనం చేయండి. విజయం ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. విజయం మీకు బానిస అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.